Hi friends, my name is Mahma. Today my project work is Telugu. ఇంద్రుడు ప్రయాణంతో ప్రకృతిలో వచ్చిన మార్పులను కవిత్రి ఎలా వర్ణించింది? ఇంద్రుడు రథం ఎక్కి ముందుకు సాగుతున్న సమయంలో రథం యొక్క వేగానికి రథచక్రాల నుండి పుట్టే గాలి చెట్లను అటు ఇటు కదుపుతుంది. అది ఎలా ఉందంటే పూర్వం పెళ్లికి వచ్చిన బంధువులకు విసిరికర్రతో విసిరేవారు. ఆ పని ఇంద్రుడు చెట్లతో చేస్తున్నట్టు కవిత్రి వర్ణించింది. అంతేకాక ఇంద్రుడు బండరాళ్ళ మీద నుండి పుట్టే శబ్దాలు పెళ్లికి మంగళ వాయిద్యాలు వాయించేటట్లుగా ఉందని వర్ణించింది. అంతేకాక ఇంద్రుడు రథచక్రాల వేగానికి మెరుపులు పుట్టాయి. ఆ పెళ్లి చూడడానికి సందర్భంలో కాల్చే బాణాసంచలాగా ఉన్నాయని ఇక ఇంద్రుడు ప్రకృతిలో మార్పులను కవిత్రి ఎంతో చక్కగా వర్ణించింది. వర్షం కోసం కప్పలకు పెళ్లి చేయడం అనేది వెనకటి నుంచి వస్తున్న వింత ఆచారం. దేవతలను ప్రశంసం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనాలు ఏర్పాటు చేయడం చేస్తారు. దేవేంద్రుడు కరుణించి కప్పలకు పెళ్లి చేస్తే వర్షం కురిపిస్తాడని ఆ నమ్మకంతో ఇంత పెళ్లిని చేస్తారు. థ్యాంక్ యూ సార్.